బాలగారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఆశా బిందు గారు మహిళా నాయకురాలు మనతో పాటు లైవ్ లో ఫోన్ కాల్లో జాయిన్ అయ్యారు. ఆశా గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఆశా గారు, సో ఇన్ని రోజుల ఉత్కంఠ తర్వాత దేశం మొత్తం ఒక తీర్పు కోసం ఎదురు చూసింది. కోల్కతా ఘటన దేశాన్ని కదిలించింది. కాకపోతే ఇందులో చాలా ప్రశ్నలు వినిపించాయి. వాటికి సమాధానంగా సంజయ్ రాయ్కి శిక్ష పడింది. ఇంకా దీంట్లో కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరే, ఆ వాదనలను ఇప్పటిదాకా మనం మాట్లాడుతూనే ఉన్నాం. సరే, మీరేం చెప్తారు ఒక మహిళా నాయకురాలుగా? ఇందాక బాలగారు కొన్ని పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. సిస్టమ్ మారాలి, ద వే ఆఫ్ మైండ్ సెట్ మారాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకోటి జరగదన్నటువంటి గ్యారంటీ ఉందా అన్న ప్రశ్నలు దీంట్లో వినిపిస్తున్నాయి. సో ఒక మహిళా నాయకురాలిగా చాలా మందితో కన్సల్ట్ అవుతూ ఉంటారు, చాలా కేసెస్ చూసే ఉంటారు. మీరేం చెప్తారు ఈ అంశం పైన? డెఫినెట్ గా అండి. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్ గా బాలా గారు చెప్పింది అయితే 100% కరెక్ట్. సిస్టమ్ ఖచ్చితంగా మారాలి. మీరు అంటున్నట్టు ఇంకొకటి జరగదా అంటే ఆ తర్వాత చాలా జరిగాయి. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్, ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇదే దేని గురించి అయితే మనం వెయిట్ చేస్తున్నాము. ఆ అత్యాచారం జరిగిన తర్వాత ఎన్ని జరగలేదండి, ఎన్ని రాష్ట్రాల్లో జరగలేదు, ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజు ఆగిందనేసి, ఏ రోజు ఆగింది, ఒక్క రోజు ఎక్కడా జరగలేదు అనే క్వశ్చన్ అనేది లేదండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే జస్టిస్ అన్నది చాలా ఫాస్ట్ గా రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు కావచ్చు, ఆ పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇక్కడే కానీ మనకు ఈ లంచాల విషయం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవన్నీ పక్కన పెట్టు, ప్రతి ఒక్కరు ఒక మనిషిగా జీవించడం మొదలెడితే ఇట్లాంటివి చాలా తక్కువ జరుగుతాయనే నేను అనుకుంటున్నా అండి. ఈ జస్టిస్ అన్నది చాలా ఫాస్ట్ గా రావాలి ఖచ్చితంగా. మనకి ఇన్ని రోజులు, ఇన్ని నెలలు వెయిట్ చేయడం అన్నది చాలా తప్పు. అందుకనే ప్రతి ఒక్కరు తప్పించుకోగలమనే ఉద్దేశంతోనే అందరూ అంత ధైర్యంగా తిరగలుగుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో అనిపిస్తుంది నాకు. ఇది కూడా నాకు తెలిసి ఈ సిచ్యుయేషన్ కూడా ఇది కూడా కొంచెం ఫాస్ట్ గానే వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎదురు చేస్తున్నారు, చాలా నిరసనలు తెలిపారు, చాలా వ్యతిరేకత వచ్చింది, గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందేమో అనే విషయంతో ఇవన్నీ చాలా ఫాస్ట్ గా ఈ తీర్పు వచ్చిందనే అనుకుంటున్నాను. మిగతా విషయాల్లో మిగతా చోట్ల ఇంత ఫాస్ట్ గా వస్తుంది అనేది మనం అనుకోవట్లేదు. ఎందుకు మన అంతకు నిర్భయ కేసు ఎక్కడ జరిగిందండి? నిర్భయ జరిగింది. ఎన్ని కేసెస్ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగటం లేదు. ఖచ్చితంగా మహిళలు మారాలి, మహిళలు గట్టిగా ఉండాలి, మగవాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. పక్కన ఉండే ఆడవాళ్ళు, అది భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాళ్ళ అన్ననో భర్తనో కొడుకునో ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, మీరు అంటున్నట్టు ప్రతిరోజు హెచ్చరించాలి అంటే ఇది పుట్టుక నుంచి పెంచేటువంటి సిస్టమ్ నుంచే జరగాల్సినటువంటి మార్పు. పెంచినా సరే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఏదో ఒక విషయాన్ని మనం హెచ్చరిస్తూనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, తప్పదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదన్న అంశం మనకు కనిపిస్తుంది. ఆశా గారు వస్తాను, ఐ విల్ బి బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను.